శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసంలో 7వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలగచేస్తుంది. ఈ రాశి వారికి జాతకం ప్రకారం ముఖ్యంగా 2025 సంవత్సరంలో మార్చి మాసం 7వ తేదీన ఈ విధంగా జరగబోతుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ రోజున వీరికి జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరు చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు. కుటుంబ బంధాల పట్ల అలాగే జీవిత భాగస్వామి పట్ల వీరు చాలా అమితమైన శ్రద్ధను కనబరుస్తుంటారు. వీరికి ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా వీరిని చాలా ఇష్టంగా ప్రేమిస్తుంటారు. వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల కారణంగా వీరికి కొంతమంది శత్రువులు చుట్టూ ఏర్పడుతుంటారు. ఇక వీరికి ఉన్నటువంటి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు అలాగే సమాజంలో, సంఘంలో వీరికి దక్కుతున్న గౌరవాన్ని చూసి వీరు తట్టుకోలేక వీరి చుట్టూ శత్రువులుగా మారిపోతుంటారు. ఈర్ష్య, ద్వేషాలతో, కుళ్ళు కుతంత్రాలతో వీరి మీద వారు కుట్రలు పన్నుతుంటారు. ఏ విధంగా వీరిని కిందకు పడేయాలా అంటూ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అవకాశం కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా ఇంతవరకు ఇలాంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు వారికి మాత్రం ఒక చిన్న అవకాశం అనేది వచ్చింది. వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం అనేది చేస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఒక ఆపద అనేది వీరికి రాబోతుంది. ఒక సమస్యలో పడబోతున్నారు. దానికి సంబంధించి మీరు చాలా అలజడికి లోనవుతారు, ఒత్తిడికి లోనవుతారు. ఇది ఎవరి ద్వారా జరిగిందా అంటూ, ఆ నష్టం ఎవరి వల్ల కలిగిందా అంటూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో మార్చి మాసం 7వ తేదీన రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని ఆందోళన కలగచేస్తుంది. వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక అవతలి వారు తమ మనసులో సంతోషపడుతూనే వీరి పట్ల ప్రేమను నటిస్తూ ఎంతగానో మీరు నష్టపోయారు అయ్యో అంటూ ముసలి కన్నీరు వారు కారుస్తుంటారు. దీని ద్వారా మీరు కొంచెం ఆందోళనకు గురవుతుంటారు. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎలాగా మీరు భర్తీ చేసుకుంటారు అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటారు. దాని ద్వారా మీ మనస్సులో కాస్త అలజడి రేగుతుంది. దీని ద్వారా మీరు ఎటువంటి సమస్యలో పడబోతున్నాము అంటూ అశాంతికి గురవుతారు. దీన్ని బట్టి మీరు చాలా మనశ్శాంతి అనేది మీకు కరువైపోతుంది. ఇక మీకు ఆ దేవుని అనుగ్రహం అలాగే ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ వెంటే ఉంటాయి. మీ యొక్క మంచి మనస్సును బట్టి మీకు ఏ కీడు కలగకుండా, ఎటువంటి ఆపదలో కూడా మీరు పడకుండా ఉండడానికి మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. మీరు ఈ ఆపద నుండి బయటపడడానికి మీకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీరు ఊహించను కూడా ఊహించరు. ఒక్కసారిగా మీకు ఉన్నటువంటి సమస్య అనేది తొలగిపోతుంది. అంత సంతోషకరమైన ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఇక మీకు ఫోన్ చేసిన వారైతే వారు అనుకున్నది ఫలించలేకపోగా ఎదురు మీకు లాభం కలిగినందుకు వారు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత పెద్ద సంఘటన మీ జీవితంలో ఈ రోజున జరగబోతుంది. దాన్ని బట్టి మీరు చాలా సంతోషిస్తారు. మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని చూసుకొని మీరే పొంగిపోతూ ఉంటారు. కానీ అది మీ అదృష్టం కాదండి. మీకు మీ మంచి మనసు దేవుడు మీ వెంటే ఉండి సహాయపడుతూ సహాయం చేసే అదృశ్య శక్తిగా ఉన్నాడు. మీకు సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు. మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
ఇక మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను అన్నింటినీ కూడా ఇక మీదట దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇక అభివృద్ధి పరంగా ఆర్థిక మార్గంలో, విద్యారంగంలో మీకు శుభం అనేది కలగబోతుంది. ఇక మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అయినా కూడా మీ ఎదుగుదల ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇప్పటి ఈ పరిస్థితులు చిన్నగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే మిగిలిన అన్ని విషయాల్లో మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.